దుబాయ్లో ఇరాన్ విధ్వంసం కొనసాగుతోంది. అరబ్ ఎమిరేట్స్ నగరమైన దుబాయ్ నగరంలో క్షిపణులు డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఏకంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ భవనంపై మిసైల్స్ దాడి చేసింది ఇరాన్. దాడిలో భవనం దెబ్బతింది. ప్రపంచ ఫైనాన్స్కు కీలక వ్యాపార కేంద్రంగా పేరుంది. ఇందులో 4,000కు పైగా కంపెనీలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటల్స్, టూరిస్ట్ ప్లేస్ల లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. తాజాగా దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్పై ఇరాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ నగరం శుక్రవారం భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. నగరం మధ్య భాగంలో ఉన్నటువంటి దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లో పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో పాటు పలు భవనాలు కంపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నగరంలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ DIFC ఈ ఘటనకు గురైంది. ఇక్కడ ఆ దాడిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని దాని శకలాలు ఒక భవనం వెలుపల భాగంపై పడడంతో స్వల్ప నష్టం వాటిల్లినట్టుగా దుబాయ్ మీడియా చెప్తోంది. ఎక్స్ వేదికగా దుబాయ్ మీడియా ఆఫీస్ ఈ ప్రకటన చేసింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక భవనంపై శకలాలు పడ్డట్లుగా తాము కూడా భావిస్తున్నామని, పెద్ద పేలుడు శబ్దం వినిపించినట్టుగా ఈ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే షేక్ జాయద్ రోడ్డు వైపు సైరన్ల మోత వినిపించింది. దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये भागो, पीछे तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ। देख लीजिए, ये देखिए, पूरी बिल्डिंग में आग लग गई है, पूरी बिल्डिंग में। अल्लाह, ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये भागो, पीछे तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ। देख लीजिए, ये देखिए, पूरी बिल्डिंग में आग लग गई है, पूरी बिल्डिंग में। अल्लाह, ఇక మీరు చూస్తున్న ఈ దృశ్యం నిన్న దుబాయ్ డౌన్ టౌన్లోని ఒక అపార్ట్మెంట్పై జరిగిన దాడి. ఇదిగో ఈ దృశ్యం దుబాయ్లోని ఫైనాన్షియల్ సెంటర్పై జరిగిన దాడి. దాని తర్వాత ఆ ప్రాంతంలోని షేక్ జాయద్ రోడ్డు వైపు నుంచి సైరన్ల మోత వినిపిస్తున్న దృశ్యాలవి. ప్రధానంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ DIFC కీలకమైన సంస్థగా చెప్తారు. ఇక్కడ చాలా సంఖ్యలో కార్యాలయాలు కొనసాగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇది కీలకమైనటువంటి సెంటర్గా చెప్తారు. గతంలో ట్విన్ టవర్స్ ఎలాగే ఉన్నాయో అమెరికాలో, ఆ తరహాలోనే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ కూడా కొనసాగుతోంది. ఇక దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారులు స్వల్ప నష్టం జరిగిందని చెప్తున్నప్పటికీ భవనానికి భారీ దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. గురువారం కూడా దుబాయ్లోని అల్ బదా ప్రాంతంలో ఒక చిన్న డ్రోన్ ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో తాజా దాడి మరింత కలకలం రేపుతోంది. శుక్రవారం అంటే భారీ పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లిన పరిస్థితి కనబడుతోంది. సరిగ్గా ఇవాళ జుమ్మాకి ఎదిన్ అంటారు. సరిగ్గా ఈరోజు భారీ పేలుళ్ల శబ్దాలతో దుబాయ్ నగరం అంతా కూడా ఒకసారిగా ఉలిక్కిపడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ దాడిని గాల్లోనే విజయవంతంగా తిప్పికొట్టామని, దాని శకలాలు ఒక భవనం వెలుపల భాగంపై పడడంతో స్వల్పంగా నష్టం వాటిల్లినట్టుగా దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక్కడ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దుబాయ్ పోలీస్ అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో దుబాయ్లో భారీ పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని సెంట్రల్ దుబాయ్లో ఉన్న ఒక భవనంపైకి గాల్లోనే అడ్డుకున్న దాడి నుంచి పడిన అవశేషాలు తాకినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆఫీస్ చెప్తున్న వివరాల ప్రకారం గాల్లోనే అడ్డుకున్న దాడి కారణంగా వచ్చిన
శకలాలు ఆ భవనాన్ని తాకాయి. ఇక మిడిల్ ఈస్ట్ ఆర్థిక కేంద్రంగా పేరున్న దుబాయ్లోని ఫైనాన్షియల్ సెంటర్పై జరిగిన ఈ దాడి ఘటన తర్వాత పెద్ద శబ్దాలతో పేలుళ్లు వినిపించాయి. నగరంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా గమనించిన మీడియా ఏజెన్సీలు కూడా ఇదే అంశం చెప్తున్నాయి. 2 భారీ పేలుళ్ల శబ్దాలు వరుసగా వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్కు చెందిన 1500 పైగా డ్రోన్లు, దాదాపు 300 మిసైళ్లను ఇప్పటి వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ శబ్దాలకు సమీప భవనాలు కంపించినట్టుగా కూడా తెలుస్తోంది. పేలుళ్ల తర్వాత నగరంలోని సెంట్రల్ ప్రాంతం పైగా నల్లని పొగ మబ్బులు కమ్ముకున్నాయి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇక ఈ ఘటనపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ గాల్లోనే అడ్డుకున్న దాడి నుంచి పడిన అవశేషాల వల్ల సెంట్రల్ దుబాయ్లోని ఒక భవనం బయట భాగంలో చిన్నపాటి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో దుబాయ్లో డబుల్ బ్లాస్ట్ కలకలం కొనసాగుతోంది. నిన్నటి దాడి దృశ్యాలు అలాగే ఇప్పటి దాడి దృశ్యాలు 2 కలిపి ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. ఈ పొగ వచ్చేది ఇవాళటి దాడి, అలాగే ఒక అపార్ట్మెంట్పై పడుతున్న దాడి అది నిన్నటి దాడి. ఇది అపార్ట్మెంట్పై పడుతున్న దాడికి సంబంధించిన దృశ్యాలు అవి. అది నిన్న చిన్నపాటి డ్రోన్ కారణంగా దుబాయ్లోని ప్రాంతంలో పడినటువంటి డ్రోన్కు సంబంధించిన దృశ్యాలు అవి. దాడి జరిగినప్పుడు నిన్న అల్బదా ప్రాంతంలో జరిగిన దాడి. ఇక ఇవాళ దట్టమైన నల్లటి పొగలు వస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అది దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద జరిగిన ఇది దుబాయ్ అల్బదా, ఇది దుబాయ్ ఫైనాన్షియల్ దాడి. ఈ నల్లటి పొగలు నిన్నటి బిల్డింగ్పై దాడి అల్బదా ప్రాంతంలో జరిగిన దాడి. సో రకంగా ఇది దూరం నుంచి వస్తున్నటువంటి లాంగ్ షాట్, ఏరియల్ వ్యూ షాట్స్ ఇవి. అలాగే ఇదేమో నేరుగా ఆ రోడ్డుపై షేక్ జాయిద్ రోడ్డుపై ఉన్నటువంటి కొంతమంది తీసిన వీడియో సంబంధించిన దృశ్యాలు అవి. సో మొత్తం మీద దుబాయ్ కేంద్రంగా పశ్చిమాసియాలో భీకర దాడులు అయితే కొనసాగుతున్నాయి. వరుసగా దాడులతో ఇప్పటి వరకు మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1500 పైగా డ్రోన్లు, 300 పైగా క్షిపణులను ఇంటర్సెప్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా అడ్డుకున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత మిడిల్ ఈస్ట్లో అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ, దుబాయ్, అలాగే అబుదాబి, రసల్ ఖైమా, తర్వాత షార్జా, ఈ ప్రాంతాలన్నీ కూడా దుబాయ్ సిటీ, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎక్కువ దాడులను ఎదుర్కొంది. మిగతా గల్ఫ్ దేశాలతో పోలిస్తే దుబాయ్ ఎక్కువ బాధిత దేశంగా కనబడుతుంది మనకు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పటి వరకు దాదాపు 3-4 సార్లు షట్ డౌన్ చేశారు. డ్రోన్ అటాక్స్ అయ్యాయి, మిసైల్ అటాక్స్ అయ్యాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నా కూడా, వాటిని గాల్లోనే అడ్డుకుంటున్నా కూడా, అడ్డుకున్న తర్వాత వచ్చి పడే శకలాలేవి. ఇప్పుడు దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్పై కూడా దాడి చేసే క్రమంలో వాటిని అడ్డుకున్నప్పుడు ఆ అడ్డుకున్న శకలాలు పడడం వల్ల వచ్చిన మంటలకి చెప్తున్నారు. దుబాయ్ మీడియా ఆఫీస్ అదే చెప్తున్నారు. నేరుగా ఢీకొట్టలేదు, ఢీకొడితే పరిస్థితి మరోలా ఉండేది. ఒక్కొక్క డ్రోన్, షాహిద్ 136 డ్రోన్, ఇప్పుడు గల్ఫ్ దేశాలను గడగడ వణికిస్తున్నటువంటి ఈ షాహిద్ 136 డ్రోన్ ఏదైతే ఉందో దాదాపుగా అది 50 కిలోల పేలోడ్ను మోసుకెళ్తుంది. సో ఈ డ్రోన్లు విపరీతమైనటువంటి దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా వీటి శకలాలు కూడా పడుతుండడం, పక్కపంటి బిల్డింగ్లపై పడుతుండడంతో దాడి తీవ్రత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పశ్చిమాసియాలో ఓవైపు గల్ఫ్ దేశాలకు తమ మిత్ర దేశాలని చెప్తున్నాయి, మరోవైపు ఇప్పటి వరకు ఇరాన్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో భీకరంగా మిడిల్ ఈస్ట్ను వణికిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న కూడా తాజాగా ముజ్తబా ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్లో నైబర్ కంట్రీస్పై ఎలాంటి కక్ష లేదని చెప్తూనే వరుసగా దాడులు కొనసాగిస్తుండడం ఈ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. నిజంగా గల్ఫ్ దేశాలు ఎంత ఓపిక పడుతున్నాయో అర్థం చేసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ కూడా తప్పు పడుతుంది తీవ్రంగా. 6 దేశాలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఇరాన్ తగ్గట్లేదు. ఒమన్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ, అలాగే జోర్డాన్, ఈ దేశాలన్నీ కూడా బాధిత దేశాలుగా మారాయి. ఈ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీలు, అమెరికన్ ఎయిర్ బేస్ను టార్గెట్గా చేసుకొని ఇరాన్ చేస్తున్న దాడులను ఎందుకు మిన్నకుంటూ చూస్తున్నాయి? ఒకవేళ ఆ దేశాలు కూడా అమెరికాకు పొమ్మని లేక పొగ పెడుతున్నాయా?
ఎందుకంటే వాళ్ళు స్వయంగా పొమ్మలేరు కాబట్టి ఇరాన్ చేసే దాడులను చూస్తూ ఊరుకోవడం ద్వారా అమెరికా సేనలు లేదా అమెరికా కార్యాలయాలు అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ఇది మంచి మార్గంగా మంచి సమయంగా భావిస్తున్నారా ఏంటో అర్థం కాని పరిస్థితి. బట్ ఎందుకు అంటే ఇన్ని రోజుల పాటు ఇరాన్ స్ట్రైక్స్ని ఎందుకు భరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి గల్ఫ్ దేశాలు. బహుశా ఇదే సందేహం కలగకమానదు. ఎందుకంటే అక్కడ తిష్ట వేసిన అమెరికా సైనికులను అమెరికా ఎయిర్ బేస్లను వీళ్ళంతగా వీళ్ళు పొమ్మని చెప్పే పరిస్థితి లేదు గల్ఫ్ దేశాలకి. ఒకవేళ ఇరాన్ చేసే దాడుల వల్ల అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతే ఇదే సమయంగా ఇదే మంచి ఛాన్స్గా భావించి సైలెంట్గా ఊరుకుంటున్నాయే గల్ఫ్ దేశాలు అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళ వాణిజ్య భవనాలకు వాళ్ళ హోటల్స్కు వాళ్ళ టూరిజంకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వేలాది మంది ఇవాళ వలస వెళ్తున్నారు. అసలు దుబాయ్లో ఉన్న మిలియనీర్స్ అంతా కూడా దెబ్బకు పారిపోతున్నారు. రిచెస్ట్ పర్సన్స్ అంతా కూడా దుబాయ్ వదిలి వెళ్ళిపోతున్నారు. అంతెందుకు చాలామంది ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో వలస వెళ్తున్నారంటే దీనికి అంతటి కూడా దాడులే కారణం. కువైట్, బహ్రెయిన్, అలాగే సౌదీ లాంటి ప్రాంతాల్లో తట్టుకొని ఉంటున్నారు, ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. కువైట్లో కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. కానీ ఎక్కువగా బహ్రెయిన్ లాంటి చిన్న దేశాలు, ద్వీపకల్పాలు లేదా దుబాయ్ లాంటి ఎమిరేట్స్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ సమస్య కొనసాగుతుంది. దీనిపై ప్రస్తుతం గల్ఫ్ దేశాలు కూడా G7 దేశాల కంటే ఏవైతే పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలను ఇప్పటికే తీవ్రంగా ఖండించాయి, సమావేశమయ్యాయి. దాడులను ఎలా ఎదుర్కోవాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదు. మరి భవిష్యత్తులో దాడులు కంటిన్యూ చేస్తే గల్ఫ్ దేశాలు ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. కానీ దాడులు మాత్రం రోజు రోజు పెరుగుతున్నాయి. మరి ఇది శృతి మించితే ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్పై తిరగబడే అవకాశం కనిపిస్తోంది. ये ड्रोन जा रहा है, आप लोग देखिए, भागो पीछे, तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ। देख लीजिए, ये देखिए।